జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. చెప్పండి బుజ్జమ్మ గారు, దీనికి పరిష్కారం ఏంటి? న్యాయం నీ వైపే ఉంది రాకేష్. భూపతి, అక్కయ్య కూడా అదే చెప్తుంది కాదా అక్కయ్? దీనికి ఏకపక్షం చెప్పలేను. ఇరువురు మాట్లాడితేనే సరైన తీర్పు వస్తుంది. అటు ఎంత న్యాయం ఉందో తెలుసుకోవాలి. చెప్పమ్మా. ఏం చెప్తుంది? మనం చెప్పిందే చెప్తుంది. ధైర్యంగా చెప్పమ్మా. ఏ పరిస్థితుల్లో అలా చేయవలసొచ్చింది? ఏడవకమ్మా, చెప్పమ్మా. ధర్మం మీ వైపుంటే అప్పుడు మా అక్కయ్య మీకే న్యాయం చేస్తుంది. అదే అండి, నాకు పిల్లలు పుట్టరన్న విషయం వీరికి తెలిస్తే నన్ను వదిలేసి వేరే పెళ్లి చేసుకుంటారన్న ఉద్దేశంతోనే చెప్పలేదండి. తప్పు నాదేనండి. నా తప్పు కూడా ఉందండి. నేనే చెప్పొద్దన్నాను. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ విషయం మన నలుగురిలోనే ఉండాలి. ఎవ్వరికీ తెలియకూడదు, రాజేష్కి కూడా. మేం తప్పు చేశాం, మాదే తప్పని వాళ్లే ఒప్పుకుంటున్నారక్కాయ్. కట్టుకున్న భర్తలను ఇంతగా మోసం చేసి వాళ్లే ఒప్పుకున్నాక ఇంకేంటి? ఇటే కదా న్యాయం? నీ తీర్పు కూడా ఇటే కదా? వీళ్ళిద్దరికీ శిక్ష పడాలి. బాబూ, ఇలాంటి సున్నితమైన విషయంలో ఆవేశపడకూడదు. అంటే వీళ్ళ తప్పులేదంటారా? అలా అని చెప్పటం లేదు. మరి ఉన్నట్టే కదండి. బుజ్జమ్మ గారు, మీ తీర్పు కోసం ఎదురు చూస్తున్నాను. కొంత సమయం కావాలి. అంత ఓపిక నాకు లేదండి. మీరు చెప్పినా చెప్పకపోయినా ఈ పెళ్ళం నాకొద్దు, ఆ బిడ్డ నాకొద్దు. ఈ క్షణమే ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాను. మీ అక్క బావ దగ్గరికే వెళ్ళిపో. నేనెందుకు తీసుకెళ్తా? నన్ను కూడా నా భార్య దారుణంగా మోసం చేసింది. దీనితో కలిసి ఇంకా కాపురం చేస్తానా? నేను వదిలేస్తున్నా. మీ అక్క చెల్లెలు కలిసి ఉండి మీ చావు మీరు చావండి. చెప్పండి వినండి. మనం వీడికి నిజం చెప్పినా జరిగేది ఇదే చిన్నక్క. అర్థం అవుతుంది. అపర్ణ, ఇంకెక్కడెందుకు? మావయ్య ఆటోకడికి వస్తాడులే, రా. మొదటిసారి చెప్పలేకపోయానే. వీళ్లే గుర్తుకొస్తుంటే ఏం తీర్పు చెప్పగలను? ఏ అనర్థాలకు తావు ఇవ్వకుండా రాజేష్కి నిజాన్ని చెప్పి ఎలా ఒప్పించాలి? ఏదో తేలుతుందనుకున్నా, ఏమీ తేల్లా. అయినా నాకెందుకులే, నా పని నేను చేసుకొని వెళ్ళిపోతానమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.